దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్రికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన సెలీనా ఆత్మకు నిత్య విశ్రాంతి ప్రసాదించాలని అన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. ఎంసెట్ ఎగ్జామ్ రాయబోతున్న సంసర్ని దీవించాలని, దేవుని జ్ఞానంతో నింపబడాలని రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సతీష్ దీప్తి కుటుంబాన్ని దీవించమని, కుశాల్ రాయ్ ప్రసాద్ రావులను దీవించమని, సతీష్కు మారు మనసు ప్రసాదించాలని, కుటుంబ బాధ్యతలు కలిగి జీవించాలని మరియు మేరీ మార్గరెట్ను దీవించమని, సుజాన్ మేరీ కాల్విన్ రాయ్ని దేవుడు దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, జూలియమ్మకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఫాదర్ కిషోర్కి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జూలియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మరణించిన గురువులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు అనిల్ కుమార్, ఆరోగ్య మేరీ, ఇవిత ఫ్రాన్సిస్ల తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు అనిల్ కుమార్, ఆరోగ్య మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. నీ పద సేవలో నీ పాద పూజలో పరవశమందగా వచ్చాము స్వామి. పద సేవలు నీ పాద పూజలు, నీ పద సేవలు నీ పాద పూజలు పరవశమందగా వచ్చాము స్వామి, పరవశమందగా వచ్చాము స్వామి. ప్రియమారగా కొనియాడగా, ప్రియమారగా కొనియాడగా
అరుదించినామయ్య ఆత్మదేవా, అరుదించినామయ్య ఆత్మదేవా. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, అరుణోదయ వేళ తొలి కిరణాలే దీపారాధన చేయగా, మది పులకించే మలయా మారుతను వింజామరలు వీయగా, మది పులకించే మలయా మారుతను వింజామరలు వీయగా. విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో, విరిసిన హృదయాలతో ముకుళిత హస్తాలతో నీ పూజలు చేయగా వచ్చాము స్వామి, నీ పూజలు చేయగా వచ్చాము స్వామి. నీ పద సేవలో నీ పాద పూజలో, నీ పద సేవలో నీ పాద పూజలో. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు ఫలించుటకు మీ ఫలములో నిలిచి ఉండుటకు మిమ్ము నియమించితిని. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్య పూజా బలికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు తల్లి తిరుసభ పునీత మత్యాసు గారి యొక్క పండుగను కొనియాడుతుంది. యూదా ఇస్కారియోతు స్థానములో అపోస్తల చేత ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మత్యాసు గారు. ఆయన ప్రభు కొరకు అనేకమైనటువంటి పాటలు అనుభవించి దేవుని యొక్క శుభవార్తను బోధించడానికి అనేక ప్రాంతాలు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభు వలె ఆయన కూడా ఎంతో ఘోరాతి ఘోరమైనటువంటి మరణానికి గురి అయి చివరి వరకు కూడా ప్రభువును స్తుతిస్తున్నటువంటి అపోస్తలుల్లో పునీత మత్యాసు గారు ఒకరని తల్లి తిరుసభ తెలియజేస్తుంది. ఈ సందర్భంలో ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మనందరినీ కూడా ఆ దేవాతి దేవుడు ఏరాళముగా దీవించాలి అని, పునీత మత్యాసు గారి యొక్క విశ్వాసము మనందరికీ కూడా దయచేయమని ప్రార్థన చేస్తూ, ఈరోజు చాలామంది వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలిలో ప్రార్థన చేయమని కోరుతూ ఉన్నారు. మీ అందరి యొక్క ఉద్దేశాలు నెరవేరాలి అని, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చేసే ప్రతి పనిలో దేవుని యొక్క ఆశీర్వాదం నిండి ఉండాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకుని పశ్చాత్తాపపడదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను.
ఏలయన తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పునీత మత్యాసును అపోస్తుల బృందములో చేర్చుకొన నీవు చిత్తగించితివి. ఇతని విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ ప్రేమ మాకు లభించిన తీరును గురించి ఆనందించుచు నీవు ఎన్నిక చేసుకున్న వారిలో ఒకరిగా లెక్కింపబడుటకు యోగ్యులము అగుదుముగాక. నీతోను పవిత్రాత్మతోను కలసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మన నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 15వ వచనం నుండి 17వ వచనం వరకు మరియు 20వ వచనం నుండి 26వ వచనం వరకు. ఆ దినములలో రమారమి 120 మంది విశ్వాసులు ఒకచోట సమావేశమైరి. అప్పుడు పేతురు లేచి ఇట్లనెను, సోదరులారా, యేసును పట్టుకొనిన వారికి దారి చూపిన యూదాను గూర్చి పవిత్రాత్మ దావీదు ద్వారా పలికిన పరిశుద్ధ గ్రంథ ప్రవచనము నెరవేరవలసి ఉండెను. యూదా మనలో ఒకడై ఉండి ఈ పరిచర్యందు పాలు పంచుకొనెను. పేతురు ఇంకను వారితో, ఏలయన అతని ఇల్లు నిర్జన మగనుగాక, దానిలో ఎవడను నివసింపకుండునుగాక, వేరొకడు అతని ఉద్యోగమును తీసుకొనుగాక అని కీర్తన గ్రంథంలో రాయబడి ఉన్నది. కాబట్టి మన ప్రభువైన యేసు పునరుత్థానము గూర్చి సాక్షిగా ఉండుటకు మనతో మరి ఒకడు చేరవలసి ఉన్నది. ఆ చేరవలసిన వాడు యోహాను బాప్తిస్మము ఇచ్చినది మొదలుకొని యేసు ప్రభువు పరలోకమునకు కొనుపోబడిన దినము వరకును ఆయన మన మధ్య సంచరించిన కాలమున మనతో ఉండిన వాడై ఉండవలియును అనెను. కావున వారు యూస్తు అను మారు పేరు గల బరబ్బా అనబడిన యోసేపు, మత్తయి అను ఇద్దరును ముందు నిలబెట్టి ఇట్లు ప్రార్థించిరి, ఓ ప్రభువా, మీకు అందరి హృదయములు తెలియను. తన దారిన పోవుటకు యూదా విసర్జించిన ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో ఎవరిని మీరు ఎన్నుకొట్టిరో మాకు తెలియచేయుడు అని ప్రార్థించిన పిమ్మట వారిద్దరిలో ఒకరిని ఎన్నుకొనుటకు చీట్లు వేసిరి. అప్పుడు మత్తయి ఎన్నిక అయ్యను కనుక అతడు 11 అపోస్తలులతో లెక్కింపబడెను. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము. మంచి కాపరి నేనే అని అభయమిచ్చిన యేసు వాక్యము, ఆది అంతము నేనే అని ఆదరించిన క్రీస్తు వాక్యము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. వీణుల విందైన వాక్యము మనసులకు ఆనందము. ఆలకించుడి విశ్వసించుడి, ఆలకించుడి విశ్వసించుడి. హల్లెలూయా 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 హల్లెలూయా. జీవమిచ్చడి వాక్యము యేసు వాక్యము, ప్రేమ పంచు వాక్యము క్రీస్తు వాక్యము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. యోహాను శుభవార్త 15వ అధ్యాయము పవిత్ర వచనములు 9 నుండి 17వ వచనం వరకు. నా తండ్రి నన్ను ప్రేమించినట్లు నేను మిమ్ము ప్రేమించితిని. మీరు నా ప్రేమయందు నెలకొని ఉండుడు. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించి ఆయన ప్రేమలో నెలకొని ఉండినట్లు మీరును నా ఆజ్ఞలను పాటించినచో నా ప్రేమలో నెలకొని ఉందురు. నా ఆనందము మీ అందు ఉండవలయుననియు మీ ఆనందము పరిపూర్ణము కావలెననియు నేను మీతో ఈ విషయములను చెప్పుచున్నాను.
నేను మిమ్ము ప్రేమించినట్లునే మీరును ఒకరినొకరు ప్రేమించుకొనుడు. ఇదియే నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణమును దారపోయి వాని కంటే ఎక్కువ ప్రేమ గలవాడు ఎవ్వడునూ లేడు. నేను ఆజ్ఞాపించు వానిని పాటించినచో మీరు నా స్నేహితులై ఉందురు. తన యజమానుడు ఏమి చేయనో దాసుడు ఎరుగడు. కనుక ఇక మీదట నేను మిమ్ములను దాసులని పిలవక స్నేహితులని పిలిచెదను. ఏలైనా నేను నా తండ్రి వలన వినినదంతయు మీకు విశదపరిచితిని. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను మిమ్ము ఎన్నుకొని మీరు నా పేరిట తండ్రిని ఏమి అడిగినను ఆయన దానిని మీకు ప్రసాదించుటకును, మీరు ఫలించుటకును, మీ ఫలములు నిలిచి ఉండుటకును మిమ్ము నియమించితిని. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉండవలెనని ఈ విషయములను మీకు ఆజ్ఞాపించుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు మంగళవారము పునీత్ అంతోని గారి పేరిట సమర్పించబడుతున్నటువంటి ఈ దివ్య పూజాబలి దీవెనలు మీ మీదను, మీ బిడ్డల మీదను, మీ కుటుంబాల మీదను ఎల్లప్పుడూ ఉండాలి అని ప్రార్థిస్తూ, ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పిస్తున్నటువంటి వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రియ సహోదరులారా, గురువు ఎరుపు వస్త్రాలు ధరించి దివ్య పూజా బలి సమర్పించటం మీరు చూస్తూ ఉన్నారు. ఈ ఎరుపు వస్త్రాలు వేద సాక్షి మరణానికి గుర్తుగా ఉన్నాయి. ఏ పునీతులైతే ప్రభు కొరకు రక్తాన్ని చిందించారో ఆ పునీతులను ఈరోజు గుర్తించుకుంటూ, వారు ఏ విధంగా ప్రభు కొరకు మరణించారో ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు కొరకు మరణించినటువంటి వేద సాక్షి లేదా పునీతుడైనటువంటి మత్యాసు గారి గురించి మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఈయన మొదటి శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తి. యేసు ప్రభు మోక్షారోహణమైన తరువాత అపోస్తలులందరూ కూడా ఒక చోట చేరి ప్రార్థించడం ప్రారంభించారు. దేనికి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం. ఏమిటి ఆ ఉద్దేశం అంటే, ప్రియ సహోదరులారా, జూదా ఇస్కారియోతు మరణించిన తరువాత 11 మంది మాత్రమే అపోస్తలు ఉన్నారు. మరి ఆ జూదా ఇస్కారియోతుకు బదులుగా ఇంకొక శిష్యుడను ఎన్నుకోవాలి. అందుకనే పేతురు గారు 120 మందిని అక్కడ సమావేశపరిచి 2 చీట్లు వేసి ఆ 120 మందిలో నుండి 2 ఎన్నుకున్నారు. ఒకరు బర్నబాస్, రెండవ వ్యక్తి మత్యాస్ గారు. చివరిగా మత్యాస్ గారిని 12 మంది అపోస్తలుల్లో చేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈయన 12 మంది అపోస్తలుల్లో చేరి దేవుని కొరకు అనేకమైనటువంటి శ్రమలు, బాధలు అనుభవించి దేవుని కొరకు తన జీవితాన్నే త్యాగం చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ 12 మంది అపోస్తలు అనేక దేశాలకు, అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని బోధించారని మనం వింటూ ఉన్నాం. మరి వారిలో మత్యాస్ గారు కూడా జూదయ, ఇథియోపియా దేశాలకు వెళ్ళి అక్కడ వాక్యాన్ని బోధించి అక్కడున్నటువంటి అన్య ప్రజలను మరి దేవుని సన్నిధికి తీసుకుని వచ్చినట్లుగా, వారికి జ్ఞానస్థానం ఇచ్చి క్రైస్తవులుగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, సేవ చేస్తూ ఉన్నప్పుడు అనేక మంది ఆయన మీద తిరుగుబాటు చేసి ఆయన్ని అనేక విధాలుగా చంపడానికి ప్రయత్నం చేసి చివరికి యేసు ప్రభును సిలువ వేసినట్లుగా ఈయనను కూడా సిలువ వేసి అతి ఘోరంగా హింసించారు. చివరికి యేసు ప్రభును సిలువ వేసినట్లుగా ఆ సిలువ మీద వేలాడదీసి తల నరికి
ఆయనను చంపివేసినట్లుగా చరిత్ర తెలియచేస్తూ ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ పునీతుని యొక్క గొప్ప త్యాగాన్ని, ఈ అపోస్తుల యొక్క గొప్ప త్యాగాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈయన బట్టలు కుట్టేవారికి పాలక పునీతులుగా, అలాగే కార్పెంటర్స్కి పాలక పునీతులుగా, అలాగే ఆల్కహాల్ రకరకాల వ్యసనాల నుండి బయటపడుతున్నటువంటి వారికి పాలక పునీతుడిగా తల్లి తిరుసభ మరి గుర్తించింది. వీరందరూ కూడా పునీత మత్తయాసు గారికి ప్రార్థన చేయగా వారందరూ వారి యొక్క వ్యసనాల నుండి విడుదల పొందుకున్నట్లుగా, వారు చేసే ప్రతి పనిలో గొప్ప విజయాన్ని పొందుకున్నట్లుగా మనం ఈరోజు తల్లి తిరుసభ గుర్తించినట్లుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పునీత మత్తయాసు గారి యొక్క పండుగను కొనియాడుతున్న సందర్భంలో మనము కూడా పునీత మత్తయాసు గారి లాంటి విశ్వాసము మనకు దయచేయమని, ఎన్ని బాధలు కష్టాలు ఎదురైనా ప్రభు కోసము పరుగులు తీసే భాగ్యాన్ని దయచేయమని, మనం చేసే ప్రతి మంచి పని ఎన్ని అవమానాలు ఎదురైనా ఆపకుండా ముందుకు సాగిపోయే గొప్ప నమ్మకాన్ని, విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ప్రేమ గురించి ధ్యానం చేస్తూ ఉన్నాం. నా తండ్రి నన్ను ప్రేమించినట్లుగా నేను కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నేను నా తండ్రి ఆజ్ఞలను పాటించినట్లుగా మీరు కూడా నా ఆజ్ఞలను పాటించండి. మీరు నా ఆజ్ఞలను పాటించినట్లయితే మీరు నా స్నేహితులు అయ్యే యోగ్యతను మీరు కలిగి ఉంటారు. కాబట్టి నాకు స్నేహితులుగా ఉండాలని తలంచినటువంటి వారు నా ఆజ్ఞలను పాటించినచో తప్పకుండా నాకు స్నేహితులు అవుతారు. నేను మిమ్మల్ని బానిసలను పిలవకుండా స్నేహితులని పిలుస్తాను అని ప్రభు తెలియచేస్తున్నాడు. చూడండి ప్రియ సహోదరులారా, దేవుడు ఎక్కడా, మనం ఎక్కడా? ఆయన బిడ్డలము. ఆయన పాదాల మీద ధూళి లాంటి మనకి ఆయన స్నేహితులుగా అయ్యే యోగ్యతను దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఆయనతో జీవిస్తూ ఆయనతో స్నేహితులాంటి సంభాషణ కలిగి ఉండే గొప్ప యోగ్యతను ఆయన మనకు కలుగచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క స్నేహితులుగా మనమందరం ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను పాటించాలి. ఆయన వలె మనము కూడా ఒకరినొకరు ప్రేమించుకొని ఆయన చిత్తానుసారం జీవించినట్లయితే తప్పకుండా మనమందరం కూడా ఆయన యొక్క స్నేహితులం అవుతామని ప్రభువు తెలియచేస్తున్నాడు. ఆఖరిగా, నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఒకరి కోసం ఒకరు త్యాగం చేయండి. ఒకరి కోసం ఒకరు జీవించండి. సన్మార్గములో, దైవ మార్గములో దేవుని యొక్క ఆజ్ఞానుసారముగా జీవించండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరులారా, ఎన్నో రోజుల నుండి లేదా ఎన్నో సంవత్సరాల నుండి దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్నాం. వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నాం. ఎన్నో గొప్ప గొప్ప సత్యాలను మనం ఆలకించాం. కానీ వాటన్నిటిలో ఏ ఒక్క మాట అయినా మనం పాటించడానికి ప్రయత్నం చేశామా లేదా అనేది ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు మరి అనేకమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. నేను మేము ప్రేమించినట్లుగా, నేను మేము ప్రేమించి మీకోసం ఏ విధంగా నా ప్రాణాన్ని త్యాగం చేశానో మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ సంతోషంగా జీవించండి, ఆనందంగా జీవించండి అని ప్రభు తెలియచేస్తున్నాడు. మరి మనం ఒకరినొకరు ప్రేమించుకుంటున్నామా? ఒకరి మేలు ఇంకొకరు కోరుతున్నామా? ఒకరు బాగుపడుతుంటే సంతోషపడుతున్నామా, దుఃఖపడుతున్నామా? ఒకరు ముందుకు వెళుతూ ఉంటే, ఒకరు ఉన్నతమైన స్థాయికి వెళుతూ ఉంటే వారిని చూసి ఈర్ష్యపడుతున్నామా, సంతోషపడుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలుగా ఇతరులు సంతోషపడినప్పుడు మనం కూడా సంతోషపడాలి. ఇతరులు ముందుకు వెళుతున్నప్పుడు మనం కూడా ఆనందపడాలి, వారిని ప్రోత్సహించాలి. కానీ వాళ్ళకి మనం అడ్డుగోడగా నిలవకూడదు. అడ్డుగోడగా నిలిచి ఈర్ష్యపడేటువంటి వాళ్ళు దేవుని బిడ్డలుగాను స్నేహితులుగాను ఉండలేరు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా,
దేవుని బిడ్డలుగా, స్నేహితులుగా మనం ఉండాలి అంటే ఆయన యొక్క ఆజ్ఞలను పాటించుకుంటూ విశ్వాసముతో, మంచి మనసుతో జీవించినట్లయితే తప్పకుండా ఆయన దీవెనలకు మనం అందరం కూడా పాత్రలం అవుతాం. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. ఈరోజు ప్రత్యేకంగా దివ్య పూజా బలులు సమర్పించిన బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ నెరవేర్చండి ప్రభా. వారి కుటుంబంలో సమస్యలు తొలగించండి, ఇబ్బందులు తొలగించండి. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాన్ని దీవించండి. విదేశాల్లో ఉన్నటువంటి మా బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి ప్రభా. వారిని ప్రోత్సహించండి, ఉత్సాహపరచండి, దీవించండి ప్రభా. వారికి మంచి ఉద్యోగాలను దయచేయండి. బంగారు మార్గాలను వారి కోసం తెరవమని ప్రార్థిస్తూ ఉన్నాం. వివాహం కొరకు, ఉద్యోగాల కొరకు, ప్రమోషన్ కొరకు, విదేశాలకు వెళ్ళటం కొరకు, అనేక శుభకార్యాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్లో పనిచేస్తున్న బిడ్డలను, ఈ ఛానల్ అభివృద్ధికై అనేక విధాలుగా దివ్య పూజా బలులు సమర్పించడం ద్వారా, ఆరాధనలు సమర్పించడం ద్వారా, స్పాన్సర్ చేయటం ద్వారా ఎవరెవరైతే ముందుకు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ప్రత్యేకంగా వారి ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ దివ్య పూజా బలి దీవెనలు ప్రభా, ఈరోజు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డ మీద కుమ్మరించమని, ఆర్థిక పరిస్థితులు, అనారోగ్య పరిస్థితులు, వృద్ధాప్యాయ సమస్యలు, అన్ని రకాల సమస్యల నుండి బిడ్డలందరికీ విడుదల దయచేయమని, ప్రత్యేకంగా మమ్మల్ని ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని, వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నీరాజనం వందనం నీ సేవకే అంకితం. నా మానసం మందిరం నీ పూజకే అంకితం. నింగినేల నీరుగాలి ఎల్లవేళ పొగడగా, పేద హృదయం తనివి తీర నీకు పాట పాడగా. లాలా 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 లాలా. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమైనట్ల ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనమున కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనమున కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భక్తితో అర్పించుచున్న ఈ అర్పణలను దయతో స్వీకరింపము. ఇవి మా జీవితములకు నీవు ఆమోదయోగ్యులుగా రూపొందించునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాను. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా వాక్కు శరీరధారి అయిన పరమ రహస్యము ద్వారా నీ మహిమాన్విత తేజస్సు మా మనోనేత్రములపై ప్రకాశించను. తద్వారా
మేము క్రీస్తునందు ప్రత్యక్షమైన దేవుని గుర్తింపగలుగుచున్నాము. అతని ద్వారా అఘోరచరమైన వస్తువులపై ప్రేమను కలిగి ఉండగలుగుదుముగాక. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములు అన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరంతరము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా ఓసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతం నా ఓసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది ఓ పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి సమయం. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. విధముననే భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము.
నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, ఇతర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణ చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పిస్తున్న ప్రతి బిడ్డను, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించండి. ఈరోజు పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. డివైన్ వాయిస్ ఛానల్ ద్వారా ప్రపంచవ్యాప్తముగా ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఛానల్ అభివృద్ధికై పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ఈ ఛానల్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా ఏరాళముగా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్తానముగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలుగు మరియ మాతతోనూ, ఆమె భర్తయగు పునీత యోసేపు గారితోనూ, ధన్యులైన అపోస్తులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి ప్రభువు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికివ్వండి. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభానికి నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడికి యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యం, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించుడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు ఈ లోకానికి వచ్చినటువంటి ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానం, ఆయుధారోగ్యములు దయచేయుగాక. ఆమేన్. ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మా నమ్మిక. దివ్యనాథ దీనరక్ష, పాపములన్ పరిహరించు. దివ్యనాథ దీనరక్ష, పాపములన్ పరిహరించు. రావా రాజా మమ్ములను, మా హృదిని అలంకరింపాం. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందే మా నమ్మిక. అమృతమైన ఆహారమా, దాహము తీర్చు జీవజలమా. అమృతమైన ఆహారమా, దాహము తీర్చు జీవజలమా. నిత్యం నిన్ను నమ్మితిని, తప్పక మమ్ము ఆదుకోవా. నిత్యం నిన్ను నమ్మితిమి, తప్పక మమ్ము ఆదుకోవా. హే ప్రభు యేసుదేవా, నీవే కదా నిరీక్షణ, కరుణతో కావరావా, నీయందు మా నమ్మిక. నేను మిమ్ము ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించుకునుడు, ఇదే నా ఆజ్ఞ అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ
నీ కుటుంబమును పవిత్రమైన నీ వరములతో సదా నింపి సంరక్షింపుమని మొరపెట్టుకొనుచున్నాము. పునీత మత్యాసు విజ్ఞాపన ప్రార్థనా సహాయము ద్వారా నీవు వెలుగులోనున్న పునీతుల నిత్యానందములో మాకు కూడా భాగమును దయచేయ కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలు సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అద్భుతాల అంతు నివారా పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతు నివారా పాదువాపురి పావనుడా. ఆలకించుమా విన్నవించుమా, ఆలకించుమా విన్నవించుమా. పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు. అద్భుతాల అంతో నివారా పాదువాపురి పావనుడా. అద్భుతాల అంతో నివారా పాదువాపురి పావనుడా. అచంచల విశ్వాసాన్ని ఢాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి అచంచల విశ్వాసాన్ని తాలుగా చేపట్టి అటు ఇటు పదునైన వాక్కనే ఖడ్గాన్ని దోసి అలవోకగా అశుద్ధాత్మలన్ అలవోకగా అశుద్ధాత్మలన్ పారద్రోలినా అంతో నివారా. అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా. అద్భుతాలంతో నివారా
పాదువాపురి పావనుడా ఆలకించుమా విన్నవించుమా ఆలకించుమా విన్నవించుమా పరమేశ్వరుని పద సన్నిధిలో మా అవసరాలు మా ఆవేదనలు మా ఆవేదనలు అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా అద్భుతాలంతో నివారా పాదువాపురి పావనుడా